నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక సమావేశంలో ఒక అంటే ఒక సీన్ చేశారు. అంటే ఆ సీన్ ఎలా ఉందంటే పురంధేశ్వరికి, పవన్ కళ్యాణ్‌కి సేమ్ సీట్లేసి ఆయనకి ఒక వేరే సీట్ ఒక సెపరేట్ సీట్ ఎయడం వల్ల ఆ సీట్‌ని తీపిచ్చేసి మళ్ళీ మేమందరం సమానమే అన్నట్టు ఇండికేట్ చేశారు. అండ్ దాని తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ ఒకటే. నేను సీఎం అయినా సరే మేమిద్దరం ఒకటే అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు మంత్రివర్గ గవర్నెన్స్‌లో ఎంఓయు అంటే మోడ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అలా రాసుకున్నది కాదు కదా. నీ చేతిలో ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ అయితే ఆర్డర్ వేస్తావు. పశువుల సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నావు అనుకో, పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉండి ఆర్డర్స్ వేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే ఆ తప్పని నాకు అనటం లేదు, నేను చెప్తున్నాను, కంపేర్ చేస్తున్నాను. మత్స్య శాఖ ఏదో ఉందనుకోండి, గొర్రెల పెంపకం గురించో ఉంటే ఆయన వెళ్ళి డీజీపీకి ఆర్డర్ పాస్ చేయలేడు కదా. అలాగా ఇక్కడ రైట్స్ ప్రధానం, మనసు ప్రధానం కాదు నా దృష్టిలో. మీ ఇద్దరం ఒకటే అంటారు, ఈ ఒకటే అన్న వల్ల రేపు పొద్దున్న డివైడ్ అయిపోతారు. అది లేకుండా ప్రాపర్గా హక్కులు ఇచ్చుకోండి. ఆయన హోమ్ చేయండి, పంచాయతీరాజ్ చేయండి. ఇప్పుడు ఒకటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో ఏమి లేదు, తేడా లేదు. అందుకే పవన్ కళ్యాణ్కి అంత మంచి అన్ని మంచి శాఖలు ఇచ్చారని అంటారన్నమాట. ఇది నా ఉద్దేశం. మాటలు మనం చేయకూడదండి. పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ తుఫాన్ అంటే తన సీట్లు త్యాగం చేసుకొని కూడా మొత్తం కూటమిని గెలిపించిన పవన్ కళ్యాణ్కి ఏదైనా మంత్రి పదవి ఇచ్చాడా? 2 గెలుచుకున్నాడు కదా. అంటే సీట్లు ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ గెలుచుకునేవాడు. ఎన్ని సీట్లు ఇచ్చినప్పుడు కూడా గెలుచుకునేవాడు కదా. మరి గెలుపొందిన తర్వాత ఆయన్ని రికగ్నైజ్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ తాలూకు 2 సీట్లలో ఒక సీటుకి ఇస్తే వచ్చే నష్టం ఏమిటి? మాటలు చూస్తే తుఫాన్, ఆచరణ చూస్తే ఆయన పవన్ జనసేన పార్టీలో ఎవరైనా కేంద్ర మంత్రిగా ఉన్నారని చెప్తే ఆ తుఫాన్ అని చెప్పాడు, కానీ వెళ్ళి యాక్షన్ తీసుకుంటావా? అందువల్ల ఇట్లాంటి గవర్నెన్స్లో మాత్రం ప్రాపరు అంటే మెకానిజం లేకపోతే ఏం చేయలేరమ్మా. మెకానిజం ఉంటే కార్యనిర్వహణ అంటే అక్కడ కార్యం ఉంటే కదా నిర్వహించడానికి. ఏదో రోడ్డు అండ్ భవనాల శాఖ ఉంది, ఆ రోడ్లు శుభ్రం చేయాలంటే ఆయనే చేయాలి, రిపేర్ చేయాలంటే ఆయనే చేయాలి. జాతీయ రోడ్లు అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేయాలి. ఆ ప్రాపర్ కేర్ అంతా ఆయనది బాధ్యత. అందువలన అది పవరు లేకుండా, మంత్రివర్గంలో సంబంధిత అధికారం లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఒకటే నిన్న అన్నావు కదా, ఒకటే అని నువ్వు నేను అంటే ఎలాగొద్ది? అప్పుడు అంతా అవసరం కొద్ది ఎన్నో మాట్లాడతావు, అనొచ్చు అనకపోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదంట. మీరిద్దరూ ఒకటైనప్పుడు ఆయన తాలూకు శాఖలేవు అని చెప్పి ఆయన పని చూసుకుంటాడు. కూటమిని గెలిపించే ఘనత పవన్ కళ్యాణ్కి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి నువ్వు కనీసం ఏంటంటే ఎగ్జంప్షన్ ఇవ్వాలి. 40 సీట్లు ఇవ్వలేదు, 24 ఇచ్చావు. 24లో 3 తగ్గొట్టేశావు. దానికి కనీసం ఆయనకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఏమంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీకి అన్ని టికెట్లు అన్ని బెర్తులు ఇచ్చే ముందు ఇంకో 2 3 బెర్తులు తగ్గించి నీకు ఇస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఎవరైనా వేలెత్తి చూపిస్తారా? పవన్ కళ్యాణ్ లేనిదే కూటమి గెలుపు లేదని నువ్వే చెప్పావు, మోదీ చెప్పారు. అట్లాంటి నువ్వు చాలా కష్టపడి కూటమిని గెలిపించాడు అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఆయన పట్ల నువ్వు ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అది అంటే పవర్ఫుల్ శాఖలు ఏమిటి? అంటే బలీయమైన శాఖలు మనకు కావాలి. ఏదో నామకే వాస్తే శాఖలు అంటగడితే కాదు అది. అందువల్ల ఈ విషయంలో ఇద్దరు ఒకటైనప్పుడు కూడా ఒకటే అన్నట్టుగా రేపు ఇలా ప్రమాణ స్వీకారం ముందే తెలిసిపోతుంది మాకు ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారో. అప్పుడు మనం ఆడుకోవచ్చు. ఎందుకంటే శాఖలు అంటే నిర్ణయించిందే మనం ఏం మాట్లాడుకుంటాము. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. కానీ అంటే కొన్ని రోజుల్లో
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విడిపోతారు అని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు అది ఈజీ అమ్మా. ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా అంటున్నారు. అది అది పెద్ద ఆలోచించి చెప్పవలసిన మాట కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదిగాడా? ఎందుకు ఎదిగాడు? సీఎం అవడం కోసం. ఎప్పుడు అవుతాడు సీఎం? ఉన్న సీఎంని పడగొడితేనే అవుతాడు. అప్పుడు ఏమవుతాడు? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉంటాడు, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాడు. ఇదే లాస్ట్ ఛాన్స్ అంతే మాట. ఒకవేళ లోకేష్ మంచి విడదీయరాని అనుబంధం ఉంటే ఆ లోకేష్ కూడా మంచి పదవి ఏదో ఇచ్చి ఏదో ఆదుకుంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏదో పదవి ఇచ్చి ఆదుకుంటుంటారు కదా, అలాగే పదవి ఇచ్చి ఆదుకుంటాడు తప్ప నెక్స్ట్ ఇవన్నీ కూడా సీఎం అవ్వడానికే కదా ఆయన ఉద్దేశం. అసలు యాక్చువల్గా ఇప్పుడే ఎక్కువ సీట్లు పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ వేవ్లో గెలిచేశాడు. పవన్ కళ్యాణ్ వేవ్లో 21 కాదు, తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, బీజేపీ వాళ్ళు గెలిచారు, ప్రచారాలు అంతగా లేకపోయినా. అందువలన పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు. ఆ త్యాగ నిరతి కోసమైనా కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుంది. మరి 3 సీట్లని కాదు, ఆ 3 నీ దగ్గర నీ తెలుగుదేశం పార్టీలో తగ్గించుకొని జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ అధినేతకి నువ్వు ఇచ్చే విలువగా కనిపించేది, కానుకగా కనిపించేది. అది నాకు కొంచెం వెలితిగానే ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులకు కూడా వెలితిగానే ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్కి అభిమానిని కాదు, కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ కార్యాచరణ నిజాయితీని చాలా మెచ్చుకుంటాను. అలాంటి నాయకుడు కావాలి మనకి, అర్థమైందా? అలాంటి నాయకుడు కావాలి. చూడండి, నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అవగానే పిఠాపురాన్ని ఆయన ఏదైతే కోరికలు అన్నాడో, ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలు చేసేస్తాడు. కానీ చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు, మొత్తం వర్మనే చూసుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అవునమ్మా, వర్మ చూసుకుంటారన్నా నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈయనే కదా. వర్మ గారు నిర్ణయాలు తీసుకోలేదు కదా. ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన గెలిచిన తర్వాత ఫలితాలు చూసుకొని నూకాంబిక ఆలయానికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళైతే ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం అంతా అయిన తర్వాత వెళ్దాంలే అనుకుంటారు, లేకపోతే ఒక సంవత్సరం పొడిగించేస్తారు. అలా కాకుండా ఎంత రద్దీ ఉన్నా సరే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా నూకాంబిక ఆలయానికి వెళ్ళాడు. అది గొప్ప కదా. అలాగే నెక్స్ట్ కూడా ఇది మంచి ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా తయారు చేస్తా అన్నాడు పిఠాపురాన్ని. ఆయన చేయనియండి, వరం చేయనియండి, డబ్బులు ఇచ్చేది ఆయనే కదా, నిధులు సమకూర్చేది ఆయన కదా. ఆయన సొంత నిధులా ప్రభుత్వ నిధులా తీసి పక్కన పెట్టండి. మహత్తరమైన దేవాలయాలు ఉన్నాయి, ఇది మంచి బ్రహ్మాండమైనటువంటి టూరిజం స్పాట్ అవుతుంది అన్నాడు. ఆ మత్స్యకారులకు కావాల్సింది ఏదో ప్రామిస్ చేసి అది ఇస్తాడు. అలా అంటే మనకు ఉన్నటువంటి నమ్మకం అది నాకు నడుస్తుంది, అది నడిపిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా తాలూకు పని అదే కదా. అదే అంటాను. ఇప్పుడు వాళ్ళు ది విల్ లూజ్ దర్ క్రెడిబిలిటీ. మనం మాట చెప్పాము, ఎప్పుడు చెప్తున్నాం మనం? ప్రజల తాలూకు గుండె చప్పుడు వినిపించడం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. వాళ్ళ తాలూకు ఆలోచనలకి, వాళ్ళ తాలూకు అర్థం చేసుకునేదానికి ఏమాత్రం డిఫరెంట్గా ఉన్నా మన మాటలు వినరు. చాలా రేపు మనం చెప్పావు కదా అంటారు, అంతే కదా. అందువల్ల ఏదోటి సృష్టించడం, గలాఫ లేపడం వాళ్ళ తాలూకు వంతు అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సారథ్యం వహిస్తున్నారంటే ఇందులో వాళ్ళు సుఖపడేది ఉండదు. 1.25 లక్ష సమస్యలు, ఖజానా ఖాళీ అయిపోయింది, వాగ్దానాలు చాలా చేసేశారు. మెగా డిఎస్సి పెడతా ఉన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్దిద్దుతా ఉన్నాడు. ఇంతేమో ఒక పక్క చూస్తుంటే వాలంటీర్స్ 1,18,000 మంది అందరూ ఖాళీగా ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. వాళ్ళకి ఏముందమ్మా, పెదలు కదా. ఆ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోండి, గవర్నమెంట్ ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు కదా. అని ఇన్ని సమస్యల సుడిగుండంలో ఉంటుండగా తీరుబడిగా కొట్టుకుందామంటే అవుతుందా? వీళ్ళ తాలూకు ప్రచారం కాకపోతే ఇది ఏది కాదు. ఆ పవన్ కళ్యాణ్ ఒక అన్నయ్యలాగే చూస్తున్నాడు. అందులో ఆ విషం జల్లేటువంటి ఆలోచన తప్ప ఇందులో యథార్థం లేదు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రే కాకుండా ఒక ప్రముఖ శాఖ హోము కూడా ఇస్తారని 1, 2 శాఖలు అప్పచెప్పితే. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.